శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీదంబుల్ నిగమాక్షర ప్రకటముల్ చిత్పూర్ణ నిస్వానముల్ మోదాలంబిత కావ్య సంజనకముల్ పుణ్యానుసంధానముల్ ఖేదఛేదనముల్ నిషాట జనతా కేళీ వినాశంబుల్ వేదండానన ఘీంకృతుల్ శ్రీదంబుల్ నిగమాక్షర ప్రకటముల్ చిత్పూర్ణ నిస్వానముల్ మోదాలంబిత కావ్య సంజనకముల్ పుణ్యానుసంధానముల్ ఖేదఛేదనముల్ నిషాట జనతా కేళీ వినాశంబుల్ వేదండానన ఘీంకృతుల్ సభకు నిర్విఘ్నత్వముంగూర్చుతన్ అని ఈ సభకు నిర్విఘ్న సిద్ధిని ప్రసాదించాలని శ్రీ మహాగణాధిపతిని ప్రార్థించిన వాడిని. మామూలుగా కవిత్వంలో ఎన్నో ప్రకారాలు ఉంటాయి. చిత్ర కవిత్వం, అలంకరణ కవిత్వం, ఆశు కవిత్వం, సరే అవధాన కవిత్వం కూడా ఒక ప్రకారంగానే స్వీకరించవచ్చు. ఈ అన్ని ప్రక్రియలలోనూ కావ్యము అనేటటువంటిది ఉత్తమమైనది అని మనకు తెలియజేశారు. అంటే కావ్యంలో ఎంతో మనం బాగా సమయం తీసుకుని అందులో ఉండేటటువంటి విశేషాలన్నింటినీ కూడా, మనకు వచ్చినటువంటి భావాలన్నింటినీ కూడా ఎలా చూడండి మీకు వైపు చూడండి సార్, ఎలా చూడండి. విచ్చేసినటువంటి ఆహ్వానితులందరికీ కూడా మరి రెండవ రోజు కార్యక్రమానికి హృదయపూర్వక స్వాగతం పలుకుతూ దయచేసి శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ మహాసరస్వతయే నమః. శ్రీ గురుభ్యో నమః. ఒక్క పాదము గౌరభాసురమొక్క పాదము రక్తము, ఒక్క పాదము గౌరభాసురము ఒక్క పాదము రక్తము, ఆ ఒక్క నేత్రము పావకంబు, ఒక్క నేత్రము పావకంబు మరొక్కటంబురుహంబు, ఒక్క నేత్రము పావకంబు మరొక్కటంబురుహంబు, తానొక్క హస్తము కల్పశాఖి ఇగొండు కల్పకవల్లిగా, ఒక్క హస్తము కల్పశాఖి ఇగొండు కల్పకవల్లిగా, నిక్కు నీ శుభమూర్తి నామది నిల్చుతన్ పరమేశ్వర. గురువర్యులు ఛందశాస్త్ర రత్నాకర, ఛందస్ సమ్రాట్, ఛందో బ్రహ్మ ఇత్యాది అనేక బిరుదాంకితులు, సాహితీ బంధు బ్రహ్మశ్రీ దోపెల బాలసుబ్రహ్మణ్య శర్మ గురువరేణ్యులను సభా సంచాలకులుగా వేదిక మీదకు విచ్చేయవలసిందిగా మీ అందరి హర్షధ్వానాల మధ్య ప్రార్థిస్తూ, అదేవిధంగా ఈవేళ విశిష్ట అతిథులుగా పద్మశంకర బిరుదాంకితులు శ్రీ కంది శంకరయ్య గురువు గారిని, అదేవిధంగా అవధాన విద్య కోసం అహర్నిశలు శ్రమించేటటువంటి మాన్యులు, కవివర్యులు, అష్టావధానులు శ్రీ బ్రహ్మశ్రీ మరుమాముల దత్తాత్రేయ శర్మ గారిని వేదికను అలంకరించవలసిందిగా ప్రార్థిస్తూ, పద్యం పట్ల ఎంతో అభిమానంతో కావ్యాలన్నా, పద్యాలన్నా, పాటలన్నా మొత్తం కంఠస్థంగా అప్పచెప్పేటటువంటి మా మాన్యులు శ్రీ కురుప్రోలు గౌరీనాయుడు గారిని వేదిక మీదకు సాదరంగా ఆహ్వానిస్తూ ఉన్నాం. శ్రీ కురుప్రోలు గౌరీనాయుడు గారు వేదికను అలంకరించవలసిందిగా ప్రార్థన. తరువాత పరమార్థ కవిగా ప్రసిద్ధులైనటువంటి మాన్యులు బ్రహ్మశ్రీ వెలుగండ
సత్యనారాయణ గారిని వేదికను అలంకరించవలసిందిగా మీ హర్షధ్వానాల మధ్య ప్రార్థిస్తూ, జంట నగరాల్లో ఎంతో సుప్రసిద్ధిని వహించినటువంటి కవివరేణ్యులు కనకధార స్తోత్రాన్ని సాక్షాత్తు ఆదిశంకరుడే తెలుగులో రాస్తే ఎలా ఉంటుందో అంత అద్భుతంగా కనకధార స్తోత్రాన్ని వారు తెలుగులోకి పద్య రూపంగా అనువదించారు. వారు శ్రీ వెలుదండి సత్యనారాయణ గారు, వారు సాధారణంగా వేదికను అలంకరించవలసిందిగా ప్రార్థిస్తున్నాం. అదేవిధంగా ఈ కార్యక్రమానికి ఈ 2 రోజుల పాటు కూడా మూల స్తంభంగా నిలబడి ఎందరినో సత్కరించుకుంటూ తమ సాహిత్యాన్ని ప్రజలకు పంచుతూ ఉన్నటువంటి మాన్యులు శ్రీ వేగరాజు శ్రీరామ్ గారిని, వారి దంపతులను వేదిక మీదకు విచ్చేయవలసిందిగా సాదరంగా ఆహ్వానిస్తూ, అనంత ఛంద సమూహంలో ఒక ఎప్పుడూ కూడా వెన్నుదన్నుగా నిలుస్తూ ఎటువంటి కార్యక్రమానికైనా గురువు గారికి చేదోడు వాదోడుగా నిలుస్తున్నటువంటి గణితోపాధ్యాయులు, పద్య కవివరేణ్యులు శ్రీ జొన్నలగడ్డ శ్రీనివాసరావు గారిని వేదిక మీదకి వచ్చేవలసిందిగా సాదరంగా ఆహ్వానిస్తూ ఉన్నాం. అదేవిధంగా అభినవ మొల్లగా కీర్తిగాంచినటువంటి మా అనంత ఛందంలో మరొక అక్కయ్య శ్రీమతి వేదాల గాయత్రీదేవి గారిని వేదికను విభూషించవలసిందిగా ప్రార్థిస్తున్నాం. జొన్నలగడ్డ శ్రీనివాస్ గారు, మీ అందరి కరతాళ ధ్వనుల మధ్యలో అతిథులను స్వాగతించవలసిందిగా ప్రార్థిస్తున్నాం. భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వవిఘ్నోపశాంతయే శాంతం శుచిస్మితం దేవం నిస్సీమమహిమాన్వితం కవచం శిష్యగణస్య భిషజం భవరోగిణాం ఆత్మజ్ఞానప్రదాతారమవాంగ్మానసగోచరం సద్యసిద్ధికరం గురుం నమామి స్వాత్మనాయకం. నమస్సభాయే. ఎక్కడో కానీ అద్భుతాలు జరగవు అనేది అబద్ధమని రుజువు చేస్తూ ఒక అత్యద్భుతమైన కార్యక్రమం ఈ వేదికగా మనం అందరి కళ్ళ ముందు సాక్షాత్తుగా జరుగుతుంది. ముందుగానే ఒకటి మనవి చేసుకోవాలండి, నేనంత మంచివాడిని కాదు. ఇంటి పేరు వరకే నారు మంచి, నోరు మాత్రం మంచిది కాదు. కారణం ఏంటంటే ఈ మైకు నాకు ఎప్పుడు అందించినా మాట్లాడేవాళ్ళు మైకల్లోకి వెళ్లకుండా చొక్కా పట్టుకులాగే దురలవాటు ఉన్నవాడిని కాబట్టి మిగతా విషయాలు మరి కాసేపటికి మనం చేస్తాను. సభని ముందుగా కుమారి బంధకవి శ్రావ్య చక్కటి ప్రార్థనా గీతంతో ప్రారంభం చేస్తుంది. తల్లి పాడము. శరీరం స్వరూపం తథా కళత్రం యశశ్చారు చిత్రం ధనం మేరుతుల్యం మనస్యేన లగ్నం గురోరంఘ్రి పద్మే తతః కిం తతః కిం తతః కిం తతః కిం కళత్రం ధనం పుత్ర పౌత్రాది సర్వం గృహం
अथ स्वाराध्यां हरिहर विरिञ्चादिभिरपि प्रणन्तुं स्तोतुं वा कथमकृत पुण्य प्रभवति सुधा सिन्धोर्मध्ये सुरविटपि वाटे परिवृते मणिद्वीपे नीपोपवनवति चिन्तामणिगृहे शिवाकारे मञ्चे परमशिव पर्यङ्कनिलया भजन्ति त्वां धन्याः कतिचन चिदानन्दलहरी शरज्योत्स्ना शुद्धां शशियुतजटाजूटमकुटां वरत्रासत्राणस्फटिकघटिका पुस्तककरां सकृन्नत्वां नत्वा कथमिव सतां सन्निधधते मधुक्षीरद्राक्षा मधुरिमधुरीणा फणितयः కీర్తిశేషులైన వేముగంటి జయప్రకాష్ గారికి, మన అందరికీ చందమాలాగా అందరికీ అక్క అయినటువంటి కన్నేపల్లి వరలక్ష్మి గారి స్మృత్యర్థం ఒక్క నిమిషం మౌనం పాటిద్దాం నిలబడి. సంస్కృతాంధ్ర పండితులు, గొప్ప పద్యకవి, ఇవన్నిటికీ మించి సహృదయులు, ఎంత పాండిత్యం ఉన్నా పసిపిల్లాడు వెళ్ళినా ఏమీ తెలియనట్టుగా దగ్గర తీసి మాట్లాడేటటువంటి ఒక మహానుభావులు ఈ మధ్య మన మధ్యలోంచి స్వర్గంలో వారి కవిత్వం వినిపించడానికి వెళ్ళిపోయారు. అయాచిత నటేశ్వర శర్మ గారికి అక్కడి నుంచే మనం మళ్ళీ ఒక్క నమస్కారంతో వారి ఆత్మశాంతి చేకూరాలని ప్రార్థిస్తూ సభని ముందుకు తీసుకువెళ్దాం. 9ంటికి మనం ప్రారంభం కావాల్సిన సభ 10ంటికి ప్రారంభం చేశాం. అంటే 1 గంట 60 నిమిషాలు అక్కడ. 5:30 కల్లా అయిపోవాలన్నారు కనుక మీరు సహకరిస్తే 6 గంటలు నడుపుకున్నట్లయితే 1 అరగంట మనం కలుపుకున్న వాళ్ళం అవుతాం. ఇది ఒక విధంగా 1 అరగంటని సేవ్ చేసుకుంటాం. ఇంకొక అరగంటని మాట్లాడే వక్తలకి ఇచ్చిన 3 నిమిషాలు 2 నిమిషాలకి కుదించుకోగలిగితే దయచేసి ఉన్న వక్తల లెక్క ప్రకారం మిగతా 10-15 నిమిషాలు కలిసి వస్తుంది. ప్రతి రచయిత తన గ్రంథంలో తాను ఎందుకు రాశాడో ముందు మాటగా చెప్పారు కాబట్టి ఈ కావ్యం రాయడానికి నా ప్రేరణ అని కాకుండా వచ్చిన వారికి ధన్యవాదాలతో చెప్పుకుంటూ ముగిస్తే మిగతా అరగంట కూడా కలిసి వస్తుంది. సమయానికి ఇంటికి వెళ్ళగలుగుతాం. మధ్యాహ్నానికి వెళ్ళిపోతాడ. ఇట్లా వెనక్కి లాగేవాళ్ళు ఉంటేనేనండి కష్టం. దీనికి అందరూ వేదిక మీద ఉన్నవారు పెద్దలు అందరూ సహకరించాలని కోరుతూ, సాధారణంగా ఇట్లాంటి పెద్ద పెద్ద సభలు జరుగుతున్నప్పుడు ఆ సభ నిర్వహణ చేసేవాళ్ళంటే కార్యకర్తలు తోపెల్లి వారు లాంటి వారు పచ్చి నిజాల్ని బయట పెడతారండి. ఏమని చెప్తారో తెలుసా అండి, మా సభలు 2 రోజులు సాగుతాయి, 9 నుంచి 6 దాకా సాగుతుంది అంటే సాగదీస్తామని ముందే చెప్పేస్తున్నారు. మనం అలా సాగదీయం, కుదిస్తాం. కనుక దయచేసి అందరూ సహకరించాలిగా ప్రార్థిస్తూ, అన్ని పేర్లు నాకు నోటికి తెలియవు కాబట్టి చిరంజీవి కుప్పల ధనియం భరత్ శర్మని నేను సూచించిన విధంగా మిగతా వాళ్ళని పిలవటం వచ్చేది కార్యక్రమాలు చేయాలని చెబుతూ, ముందుగా నీ లిస్టులో 31కి 34కి 1, 2 నెంబర్లు వేసుకోమని చెబుతూ సభా కార్యక్రమాన్ని ప్రారంభం చేసుకుందాం. ఓకే,
ఒక్కసారి ఈనాటి గ్రంథకర్తలని ఆవిష్కర్తలని వేదిక మీదకి అయిన తర్వాత కనుక ప్రారంభ సభా కార్యక్రమం నడిపించుకుంటూ ముందుగా కంది శంకరయ్య మాస్టర్ని మాట్లాడమన్నారు. వారిని ఎందుకు ప్రారంభం చేశారంటే దానికి ఒక కారణం ఉందండి. కొంతమంది ఎవరైనా భోజనం దగ్గర కూర్చున్నప్పుడు మొదటి పంక్తిలో మొదటివాడు వేయించుకుంటే చివరి వాడు వేయించుకోరు. అందుకని కంది శంకరయ్య గారు నేను ఎక్కువ మాట్లాడినంటారు కాబట్టి అదే లీడ్గా మిగతా వాళ్ళందరూ కూడా పాటిస్తాం. కాబట్టి అందరికీ నమస్కారం. నిన్న రోజంతా ఎంతో వేదికగా ఆవిష్కరణోత్సవం జరుపుకున్నాము, కొన్ని సన్మానాలు జరుపుకున్నాము, కొందరికి బిరుదు ప్రదానాలు చేసుకున్నాము. చాలా ఆహ్లాదకరంగా ఒక పండుగ వాతావరణంగా జరిగింది. ఈరోజు కూడా నిన్నటి వాతావరణాన్ని కొనసాగిస్తూ అందరము ఆత్మీయంగా కలిసిమెలిసి మాట్లాడుకుంటూ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను. నమస్కారం. తర్వాత శ్రీ వెలుదండ సత్యనారాయణ గారిని వారి ఆశీర్వచనాక్షతలు వాగ్రూపంలో అందించాలని ప్రార్థన. పెద్దలందరికీ నా యొక్క సాధువాదాలు, నిర్వాహకులకు, తోటల వారికి, సభాసభ్యులైనటువంటి వాళ్ళందరికీ నా యొక్క సాదర ప్రణామాలు. ఇక్కడ ఉన్న వాళ్ళంతా కూడా సరస్వతి ఉపాసకులు. ఇదంతా సారస్వతం, మహానందదాయకం. నిజానికి ఇక్కడ రావడం కూడా నేను చాలా గొప్పగా దివ్యానందంగా భావిస్తున్నాను. అమ్మాయి చెప్పింది కదా ప్రార్థన, ఇది శరజ్యోత్స్నా శుద్ధాం శశియుత జటాజూటమకుటాం వరత్రాసత్రాణ స్ఫటిక భుటిగా పుస్తకరాం సద్రున్నత్వా నత్వా కథమివ సతాం సన్నిధలతే మధుక్షీరద్రాక్ష మధురిమధురైన పణితయః. నేను కూడా ఆదిశంకరాచార్య చెప్పినటువంటిది, నేను సర్వమంగళ శతకం అనేటటువంటిది ఒక శతకం 89లో నేను రాస్తూ కొన్ని 5-6 శ్లోకాలు బట్టి అనువాదంగా దాంట్లో చేసిన సర్వమంగళ మంత్రంలో శారద చంద్రికా విశద చంద్రకళా విలస జటాధరి కోరి వరాభయ స్ఫటిక కోశిక పుస్తకహస్త నిన్ నమస్కారమునర్పనొక్క పరి కల్గదే తేనెల పాల ద్రాక్షలన్నీరెడు తీయను కవిత వేదగుతీరున సర్వమంగళ. ఈరోజు గిరిజా శతకాన్ని నండోరి అనురాధ గారు రాసిన దాన్ని, ఆమె కూడా గిరిజా శతకం అనేటటువంటి దాంట్లో రాసింది. అందుకని నాకు గుర్తుకొచ్చింది అమ్మవారి మీద నేను రాసింది. ఈ సందర్భంగా నాకు మాటకు అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. అందరికీ కూడా స్వాగతం పలుకుతూ ప్రారంభం చేయమని పెద్దలకి సెలవు. నన్ను ఎక్కువ మాట్లాడనివ్వద్దు, ఎందుకంటే టైం వేస్ట్. ఇంకో సమస్య ఉందండి. వేదిక మీద టీచర్లు ఉంటే కనీసం 45 నిమిషాలు మాట్లాడితే రాదు. ఇంకోటి ఏంటంటే చాలామందికి తెలుసు, మాట్లాడుతున్నప్పుడు నేను మధ్యలో వాళ్ళ మాట దేనికైనా చప్పట్టు కొడితే ఇక ఆపేయండి బాబు అని రిక్వెస్ట్ చేసినట్టని, బెల్ల కొట్టినట్టు. సరే, ఇప్పుడు శ్రీ కొరుపోలు గౌరనాయుడు గారు వారి సందేశాన్ని మనకు అందిస్తారు. శ్రీ గురుభ్యో నమః. సభాయ నమః. మాటలు లేవు. గురుగారు నన్ను పద్యాలే చదవమన్నారు. మనసొకకు అపకన్యయి మస్తకమందు ఘటస్థగవ్యముంతూలు జ్ఞప్తిగై కొనక తా మధురాముని వీధులందు ఏ పరివుని ఏలుతున్నదనుభవములోచక చిక్కుకొన్న ఆ మనసు చరంగులా పుష్పుమాల కంకితమీ సమస్తము
ఇది శ్రీ కిరాల కృష్ణమాచార్యుల వారి రాసవేల మహాకావ్యం అంకితాంతపరిచింది. ఏ మహనీయ మూర్తిగని ఎల్లమనములు విహ్వలంబులై కామములెల్ల తోచి ఒక కాముగ మాటల పరుగెత్తినో భామల భావవంతి భవబంధ విమోచనమైన ఎట్టి ఆ కోమల వెనుగాను ప్రపగుంజమే దీనిని స్వీకరించుకను. ఈ మురళిని మ్రోయించినది ముద్దులకు అట్టి కృష్ణప్పకు కానీ మురళిలోని భామాకృతి అయి స్వయంభు పదచారిణియౌ. నమస్కారం. శ్రీ గురుభ్యో నమః. సభాయ నమః. మా హరిహర క్షేత్రం కట్టిన తర్వాత గత సంవత్సరం ఈ సంవత్సరం ఈ సరస్వతి యజ్ఞం జరగడంతో నిజంగా మా దేవాలయం ఈ ప్రాంగణం సార్థకమైందని భావిస్తున్నాను. ఎందుకంటే ఎన్నో సభలు జరుగుతూ ఉంటాయి. నాకు సభల పిచ్చి చాలా ఉంది. 50 ఏళ్ల నుంచి కళారంగంలో ఉండి దేశంలో అన్ని దగ్గర కార్యక్రమాలు, సాంస్కృతిక కార్యక్రమాలు, అటల్ బిహారీ వాజ్పేయి గారి వంటి వారితో కలిసి లంచ్ చేసినటువంటి అంత అనుభవం ఉంది. కానీ ఒక్క ముక్క రాయడం రాదు నాకు. గురువుగారు అనుగ్రహంతో మా సతీమణి చిన్నగా పద్యాలు అవి రాయడం నేర్చుకుని శతకాలు రాస్తూ మా సతీమణి వల్ల నాకు గురువుగారి పరిచయ భాగ్యం కలిగి ఇంతమంది మహానుభావులు, ప్రతి ఒక్కరికి పాదాభందనం చేసుకోదగిన మహానుభావులు అందరి సమక్షంలో నాకు ఈ వేదిక దొరకడం నా అదృష్టం అని భావిస్తున్నాను. అందరికీ కూడా ఏర్పాట్లలో ఏమైనా లోపాలున్నా, ఏమైనా జరిగినా అందరూ పెద్ద మనస్సుతోటి నన్ను మన్నించి అందరూ కూడా ఈ కార్యక్రమాన్ని పూర్తిగా ఆస్వాదించి, నారు మంచి వారు ముందే వార్నింగ్ ఇచ్చారు, నా నోరు మంచిది కాదు, ఎక్కువ టైం తీసుకోవద్దని చెప్పి. అందుకని ధైర్యం చేయకుండా, ఎక్కువ టైం తీసుకోకుండా అందరికీ మరోసారి నమస్కారం తెలియజేస్తుంది. సరే, ఒక పెద్ద ఆయన అన్నారండి, శంకరాచార్యులు వారు ఆధ్యాత్మికవేత్త అయ్యేవాడు సరిపోయింది, కానీ ఆయన కవిగా పేరు తెచ్చుకుంటే ఇంకెవడూ మిగిలేవాడు కాదు అని. కాళిదాసాలు కూడా మిగిలేవారు కాదు అని. అట్లా వారు కవిత్వం రాయకపోవడం వల్ల అమ్మగారికి అంత పేరు వస్తుంది. తర్వాత జొన్నలగడ్డ శ్రీనివాసరావు గారిని తమ మనస్సును ఆవిష్కరించవలసిందిగా క్లుప్త సుందరంగా తీరం చెప్పినట్టు చెప్పమని. సభాయ నమః. వేదిక మీద ఉన్న పెద్దలందరికీ నమస్కారాలు. అలాగే వేదిక ముందు ఉన్నటువంటి కవులకు, సాహిత్యాభిమానులకు అందరికీ నా నమస్కారాలు. మన అధ్యక్షుల వారు అనంతకృష్ణ నారు మంచి వారు తన నోరు పెంచి వక్తల యొక్క జోరు గురించి సకాలంలో సభను ముగించే ఉద్దేశం ఉందని సూచించారు. కాబట్టి మీ అందరికీ మరొకసారి నమస్కారం తెలియజేసుకుంటూ స్వస్తి. అయినా నాకు పోటీ రాలేకపోయారు. ఎందుకంటే ఈ మధ్య ఒక సభలో అధ్యక్షులు వారు సూచించారు, కొంచెం క్లుప్త సుందరంగా మాట్లాడండి అని. అప్పుడు నేను అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని 18 సెకండ్లలో నా ఉపన్యాసాన్ని ముగించాను. ఇగో ఈయనే సాక్షిగా. తర్వాత ఈ అద్భుతమైన కార్యక్రమంలో ఒక చక్కటి గ్రంథాన్ని ఆవిష్కరింపజేసుకుని ఆనందంతో నిన్న ఉప్పి దబ్బిపోయిపోయినటువంటి మా హంసగీతి గారిని స్పందించవలసిందిగా ప్రార్థన. రండి. నాకు ఈవిడిని చూడంగానే ఆవిడ చెప్పే మాటే గుర్తొస్తుంది అనేస్తా. అయితే మీతో వదిలేస్తాను. సీతమ్మూరి శ్రీరామ, ఇది నా ఊత పదం. నేను ఎప్పుడు అంటుంటాను, అధ్యక్షుల వారు ఫేస్బుక్లో ఎప్పుడు చూసి ఏంటి మీరు అంటలేదు సీతమ్మూరి శ్రీరామ అంటున్నారు. ఇక ఆయన అన్నట్టుగా నిన్నెంతో
చక్కగా సభ జరిగింది, ఎంతో అద్భుతంగా జరిగింది. ఆ ఆనందం నుంచి ఇంకా తేరుకోలేదు నేను. ఇగో వచ్చేసాను ఇప్పుడు. వేదికను అలంకరించిన పెద్దలందరికీ నా నమస్సులు, వేదిక ముందు కూర్చున్న సాహితీమూర్తులందరికీ నా నమస్సులు, ధన్యవాదాలు. చాలా సంతోషం తల్లి. ఇప్పుడు ఇంటి పేరు ఒక్కటే కాదండి, అందరికీ కవి ఉంటారు, అందరూ కవులే, కానీ కొంతమంది కవి సమ్రాట్టులు ఉంటారు. అట్లా ఆ చివర ఉన్నది సూచిస్తుంది వారు ఎంత గొప్పవారు అని. వేగమే కాదు, వేగరాజు. ఆ దంపతులు మైక్ పక్కకి జరుపుకుంటూ ఇరువురు వారి సందేశాన్ని అందించాల్సి శ్రీరామ్ గారిని, మాధురి గారిని సప్రయస్వయంగా ప్రార్థిస్తున్నాం. అర్థానికి పట్టుకుంటే మనకి నోరు పెట్టాలంటే ఆవిడకే ఇస్తాను. నాలుగు కోసం వారు చెప్పారు కాబట్టి తప్పదు, నేను నీరు పోయడానికి ట్రై చేస్తాను. నిన్న అత్యద్భుతంగా సభ జరగడానికి చేసిన పెద్దలందరికీ, సరస్వతి మూర్తులకి పాదాభివందనాలు, వేదికను అలంకరించిన పెద్దలందరికీ పాదాభివందనాలు. ఈ ఒకే ఒక విషయం నేను చెప్పాలండి. మా మాయ గారు జయప్రకాష్ గారికి, మా పెద్దక్కయ్య వరలక్ష్మి గారికి జరుగుతున్న ఈ సభని దిగ్విజయంగా మనందరం ఒక యజ్ఞంలో జరుపుకుంటున్నందుకు అందరితో పాటు నేను కూడా ఆ స్మృత్యంజలికి బాధగాన లోపల, బట్ ఇంకా ఇది చేస్తున్న యజ్ఞం వారికి పైనుంచి ఆశీస్సులు మనకు అందుతాయని అనుకుంటున్నాను. అందరికీ నమస్కారం. అందరికీ సుస్వాగతం, ధన్యవాదాలు. సీస మాలిక రాయడం రావాలి, ఉత్పల మాలిక రాయడం రావాలి, అలాగే ఆటమలది తేటగీతి కూడా రాయడం రావాలి. అప్పుడే కదా కవి గంట మాట్లాడగలగాలి, అరక్షణము మాట్లాడగలగాలి, అప్పుడే వక్త. అలాంటి అందరూ అద్భుతమైన వక్తలను నిరూపించుకునే ఈ వేదికలో ఒక మూర్తి భవించిన సాహితీ మూర్తి ఎవరయ్యా అని చూడదలుచుకుంటే వేదాల గాయత్రి గారు కనపడతారు. వారు చేయని ప్రక్రియ లేదు, ఎలాంటి ఛాలెంజ్ వారికి ఇచ్చిన మొట్టమొదటిగా నిలబడేవాళ్ళు ఇద్దరు ఉండేవారు. ఒకరు గాయత్రి గారు, రెండు వరలక్ష్మి గారు. కనుక ఆ వేదాల గాయత్రి గారిని, అమ్మ మీకు సమయం అంటే మీకు కూడా ఉంటుందని కొంచెం అటు ఇటైనా పర్వాలేదు. శ్రీ గురుభ్యో నమః. అందరికీ నమస్కారం. పద్యమేవ జయతే, పద్యమేవ జయతే అనేటువంటి నినాదంతో నడుస్తున్నటువంటి అనంత చందం యొక్క శతక ఆవిష్కరణ కార్యక్రమం నిన్నటి నుంచి కూడా ఇక్కడ జరుగుతుంది. పద్యానికి పట్టాభిషేకం చేస్తూ ఎంతోమంది పద్య కవులు, కవిత్వం నేర్చుకునే వాళ్ళు అందరం కలిసి ఇక్కడ పద్యాలు రచించి నిన్నటి నుంచి కూడా మహత్తరంగా, చాలా రసస్ఫోరకంగా ఈ సాహిత్య సభ జరుగుతూ ఉంది. అందరూ కూడా ఈ సాహిత్యామోదిలో వలలాడిన వారే కానీ విసుగు చెందిన వారు ఎవరూ లేరు. అంత ఇటువంటి సభను ఎప్పుడు మనం చూడడం. ఎక్కడైనా సరే సాహిత్య సభ అంటే ఇలాగే ఉంటుంది. కానీ ఒకే చోట ఇన్ని గ్రంథాలు ఒకేసారి ఆవిష్కరింపబడడం, దాంతోపాటు ఉదాహరణ కావ్యాలు కూడా ఆవిష్కరింపబడడం అనేది ఒక ప్రత్యేకత. ఇటువంటి మంచి కార్యక్రమం జరుగుతుంది. మరి ఎక్కువసేపు మాట్లాడొద్దన్నారు కాబట్టి ఒక పద్యం చదువుతాను. ఒక పద్యమును నేర్చుకున్న ధనమై, యోగమునై ధ్యానమై, సుకవిత్వంచల దీప్తి శోభిత, మృదు వ్యాహారమై హారమై, అకలంక స్థితి భావరంజిత, మహాస్రోతస్విని స్థానమై, సకలోర్విన్ కొనగోట ఎత్తినటులు ఉత్సాహము దీపించడి అని పద్యాన్ని విశ్వసించి, పద్యము వల్ల
ఎంతైనా వైభవం చేకూరుతుంది అనే విషయాన్ని విశ్వసించి పద్యం రాయడానికి ప్రయత్నిస్తూ ఉన్నదాన్ని నేను. ఇటువంటి సమూహాల్లో ఉండడం, ఇటువంటి ఇక్కడ వేదిక మీద ఉన్న వాళ్ళందరూ మహానుభావులు, అందరి సాహచర్యంతో ఈ పద్య కవిత్వానికి ఇంకా సేవ చేయడానికి ప్రయత్నిస్తాను. అందరికీ అభినందనలు. అధ్యక్షుల వారికి ధన్యవాదాలు. వారు మాట్లాడిన దానికి క్లుప్త సుందరం అంటానికి అభ్యంతరం ఏం లేదు కదండి ఎవరికి. తర్వాత ఈనాటి ఈ సభా కార్యక్రమంలో మాట్లాడవలసిందిగా, మమ్మల్ని అందరినీ ఉద్బోధ చేయవలసిందిగా సాహితీ ప్రభాస అవధాన విద్యా పరిషత్ అని పెట్టి పిల్లల్ని అవధానులుగా తీర్చిదిద్దుతూ ఆ దీనిలో పద్యాన్ని పరిరక్షిస్తూ భావితరాలలో పద్యం నశించకుండా, విద్య నశించకుండా కాపాడటానికి ఎవరి సహాయ సహకారం, ఎవరి అంటే మనుషులు కదండి, ప్రభుత్వాలు ఇతర సంస్థల సహాయ సహకారం లేకుండా ఒంటి భుజం మీద నడిపిస్తున్నటువంటి మా మరుమాముల దత్తాత్రేయ శర్మ గారు వారి హృదయావిష్కరణ చేయవలసిందిగా ప్రార్థన. దక్షులైన సభాధ్యక్షులు వచ్చినారు మంచివారు, వారికి హృదయపూర్వక నమస్సుమాంజలు. అలాగే వేదికపై ఉన్నటువంటి విద్వన్మూర్తులందరికీ పేరు పేరున పాదాభివందనాలు. అలాగే వేదికకు అభిముఖంగా ఉన్నటువంటి సారస్వత స్వరూపులైన మీ అందరికీ నమస్సుమాంజలు. వల్లిగ వాగ్వల్లిగ వల్లిగ వాగ్వల్లిగ శోభిల్లెడు వాడికి విలాస పీడాధరికి తల్లికి విద్యల వెలదికి మల్లియల సుమాల మాల మదినర్పింతున్. సారస్వత స్వరూపమైన సభ ఇక్కడ కవన సవరం జరుగుతుంది. దానికి ఆధ్వర్యం అందామా, హోదా అందామా, అన్నీ ఆయన నడుస్తున్నటువంటి మా బాసుతో మా బాసుతో సహా ఇక్కడ ఇంతమంది కవులు ఇక్కడికి రావడం అన్నది నిజంగా ఒక పండగ. నాకు అనిపిస్తుంది కదా, వాడెవడో తెలుగుకు మంచి రోజులు వెళ్ళిపోయినాయి, తెలుగు మృత భాషలలో ఒకటి కాబోతున్నది, అలాగే పద్యం ఇంకా పాతబడిపోయింది, ఇట్లాంటి మాటలన్నీ వింటున్నప్పుడల్లా అనిపిస్తుంది. మళ్ళీ ఇలాంటి చారిత్రక అద్భుతమైనటువంటి ఘట్టాలను చూస్తున్నప్పుడల్లా తెలుగు మరికొన్ని తరాలు తప్పక బతికే ఉంటుంది, తరతరాలు బతికే ఉంటుంది, ఇలాగే బతికి ఉండాలి. భవిష్యత్ తరాలకు మన తెలుగు మధురిమలన్నీ అందాలి. ఇది సామాన్యమైన విశేషమా? ఇన్ని శతకాలు, ఇన్ని ఉదాహరణ కావ్యాలు, అసలు ఉదాహరణ కావ్యం రాయడం అంటేనే అది పెద్ద కథ చేసాం. ఇన్ని కావ్యాలు ఇలా ఆవిష్కరింపబడుతున్నటువంటి ఈ చారిత్రక ఘట్టంలో మనం ఉన్నామని చెప్పుకోవడమే గొప్ప విశేషం. అటువంటి అవకాశాన్ని కలిగించినటువంటి అనంత చందం బృందానికి, సత్కవీశ్వరులకు, ఇందులో పాల్గొంటున్న ప్రతి ఒక్కరికి హృదయపూర్వక నమస్సుమాంజలు తెలుపుకుంటూ సెలవు. శ్రీ తోపెల్ల బాలసుబ్రహ్మణ్య శర్మ గారు వారు ఏదో మాట్లాడదలుచుకున్నారు. అది చెప్పడానికి ఆపిన ప్రతి చోట సరస్వతీమూర్తిని ఆ రూపంలో మనం దర్శించుకునేందుకు అవకాశం ఇస్తూ ఆపి తర్వాత పాదాన్ని చదివారే, పద్యం చదవటంలో ఉన్న మెళుకువను కూడా నేర్పించారు. పాఠం అవధాన విద్యా వికాస పరిషత్ కాబట్టి. అయ్యా మీరేం చెప్పదలుచుకున్నారు? విశాఖ మహానగరంలో జరిగిన త్రిశతాధిక గ్రంథావిష్కరణ సందర్భంగా వారి యొక్క ప్రశంసాపత్రాన్ని అనివార్య కారణాల చేత స్వీకరించలేదు. ఇప్పుడు ఆ క్రింద ఆ సంవత్సరంలో ఇవ్వవలసినటువంటి ప్రశంసాపత్రాన్ని అధ్యక్షుల వారిని అందజేయవలసిందిగా కోరుతున్నాను. దీన్నే పాత బాకీలు తీర్చుకోవడం అంటారు. ఇలాంటి పాత బాకీలు అక్కడ బల్ల మీద ఉన్నాయండి. తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్కి చెందినటువంటి సర్టిఫికేట్లు ఇది తీసుకొని వాళ్ళు
షీల్డ్ను కూడా తీసుకోకుండా వెళ్ళిపోయారు. మీరు రాకుండా వారే చూసుకుని అందజేస్తారు. ఇంత శ్రమ పడుతున్న పట్టుకు వెళ్ళడానికి బాధగా ఉన్న కవులను మరి ఏమన్నారో నాకు తెలియటం లేదు. చాలా సంతోషం అండి. వేదిక మీద ఉన్న పెద్దలందరూ కూడా చిన్నపిల్లాడైన నా విజ్ఞప్తిని కూడా మన్నించిన సహృదయతతో సంక్షిప్త సుందరంగా మాట్లాడటం ద్వారా అరగంటకు కేటాయించబడిన ఈ సభలో 6 నిమిషాలు మిగుల్చుకోగలిగిన పుణ్యం నాకు దక్కింది. మీ అందరికీ మరొకసారి ధన్యవాదాలు చెబుతూ ప్రారంభ సభ ముగిసినది, ఆవిష్కరణల సభ ప్రారంభం కానున్నది అంచేత వేదిక మీద ఉన్న పెద్దలందరికీ మరొకసారి కృతజ్ఞతలతో ముందు వరుసలో కూర్చుని కొత్త వారిని ఆశీర్వదించవలసిందిగా ప్రార్థన. ఒక మాట, గత సంవత్సరం అనంత ఛందం వాళ్ళు ప్రతిష్టాత్మకంగా ప్రచురించినటువంటి అనంత ఛంద సౌరభం, ఆ పుస్తకం ప్రతులు కొన్ని ఉన్నవి ఇక్కడ. ఆసక్తి ఉన్నటువంటి వాళ్ళు తగ్గింపు ధరతో 750 రూపాయలు పెట్టి కొనుక్కోవచ్చు. మరొక విషయం, నేను రాసినటువంటి శారదా శతకం, శ్రీరామ శతకము, శంకర శతకము అవి అక్కడ టేబుల్ మీద పెట్టి ఉన్నాయి. ఇష్టం ఉన్న వాళ్ళు ఉచితంగా తీసుకోవచ్చు, దీనికి పేమెంట్ లేదు. అనంత ఛంద సౌరభం మాత్రం కావాలనుకున్న వాళ్ళు ధవళ భార్గవ్ని అడిగి తీసుకోండి. One